హలో హాయ్ అండి. తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఛానల్కి స్వాగతం. మీరు మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి. అలాగైతే చూడండి ఫ్రెండ్స్, పోయినసారి మన ఛానల్లో ఒక వీడియో పెట్టడం జరిగింది. గ్రూప్ 2లో సెలెక్ట్ కాకపోతే ఈ వీడియో చూడండి అనేటటువంటి వీడియో పెట్టడం జరిగింది. అలాగైతే చాలామంది కామెంట్స్ రాశారు. కొంతమంది అయితే కరెక్ట్గానే చెప్పారని, కొంతమంది అప్లై చేయొద్దు అంటున్నారు ఏంటి అని, లేకపోతే చాలా రకాలుగా కామెంట్స్ అనేవి రావడం జరిగింది. అయితే నేను ప్రత్యేకంగా ఈ వీడియో ద్వారా మీకు చెప్పబోయేది ఏంటంటే, నేను పోయినసారి వీడియోలో చెప్పిన దాంట్లో మీరు 2 సంవత్సరాల వరకు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది, మీరు బాగా ఎక్కువగా కష్టపడి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అని చెప్పడం మాత్రమే నేను చేశాను అని నేను అనుకున్నాను. ఏంటంటే, నేను ఒక పోస్ట్కి వచ్చి ఎంతమంది పోటీ పడుతున్నారు, ఎంత కాంపిటీషన్ ఉంది అనే దాని మీదే నేను పూర్తిగా ఆలోచించి మాట్లాడానే తప్ప మిమ్మల్ని అందరినీ కూడా డిసప్పాయింట్ చేస్తున్నాను అని చెప్పి నేను ఆలోచించలేకపోయాను. మీరందరూ కూడా ఆ వీడియో చూసిన తర్వాత చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. రియల్లీ సారీ అండి. ఏంటంటే, ఏ వ్యక్తి కూడా ఎవరిని డిసప్పాయింట్ చేయకూడదు. కానీ నేను యాక్చువల్గా ఆ వీడియోలో చెప్పింది ఏంటంటే, ఎక్కువగా కాంపిటీషన్ ఉంది, ఎక్కువగా 2 సంవత్సరాల కన్నా ఎక్కువ కష్టపడితేనే వస్తుంది అని చెప్పడం జరిగింది. కాకపోతే ఏంటంటే, ఇట్లా చెప్తున్నానని నేను అనుకున్నానే తప్ప మీ అందరినీ కూడా డిసప్పాయింట్ చేస్తున్నాను అని నేను అనుకోలేదు. ఒకవేళ మీరు ఎవరైనా సరే డిసప్పాయింట్ అయితే రియల్లీ సారీ అండి. అయితే చూడండి, మనం పెడుతున్నటువంటి వీడియోస్లో సైన్స్కి సంబంధించినటువంటి చాలా వీడియోస్ అనేవి ఛానల్లో ఉన్నాయి. కానీ మీరందరూ కూడా లేటెస్ట్గా వచ్చినటువంటి వీడియోలనే చూస్తున్నారు తప్ప సైన్స్కి సంబంధించినటువంటి వీడియోస్ని చూడడం లేదు. సైన్స్ నుంచి కూడా మనకి చాలా వరకు వస్తాయి. మన ఛానల్లోకి వెళ్ళి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళిన తర్వాత సైన్స్లో ఉన్నటువంటి వీడియోలన్నీ చూస్తే మీకు సైన్స్కి సంబంధించి ఒక నాలెడ్జ్ వస్తుంది. రేపొద్దున మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు సైన్స్కి సంబంధించినటువంటి విషయాల మీద మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, మీరు సైన్స్కి సంబంధించినటువంటి వీడియోలు చూడండి. నేను ఇంకొకసారి చెప్తున్నాను, మీకు ఏంటంటే కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది, మీరు చాలా వరకు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అని పోయిన దాంట్లో ఏంటంటే అంతా కూడా రియల్గా ఏదైతే ఉందో అదే నేను చెప్పడం జరిగింది. మిమ్మల్ని అప్లై చేయొద్దు అని ఎవరు అనరు. ఇప్పుడు ఏంటంటే, మీరు అప్లై చేస్తే మీరు 2 సంవత్సరాల వరకు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది, రేపో మాపో మళ్ళీ మీరు అప్లై చేసినా అది మీకు రాదు అని నేను చెప్పడం జరిగింది ఆ వీడియోలో. అట్లా ఎందుకు చెప్పానంటే, ప్రిపరేషన్ అనేది తక్కువగా ఉన్నప్పుడు మనం ఒకవేళ సెలెక్ట్ అయినా సరే జాబ్ అనేది రావడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఓకే, మిమ్మల్ని అప్లై చేయొద్దు అని చెప్పి ఎవ్వరు అనరు. మీరు ఏ ఎగ్జామ్కైనా అప్లై చేసుకోవచ్చు. అయినా నేను అప్లై చేయొద్దు అంటే మటుకి మీరు అప్లై చేయడం మానేయరు. మీరందరూ కూడా అప్లై చేస్తారు. నేను అప్లై చేయండి అంటే అప్లై చేయడం, అప్లై చేయొద్దు అని. పోయినసారి చాలా వరకు కూడా జాబ్స్ సంబంధించిన వీడియోలన్నీ కూడా పెట్టాను నేను. పెట్టినప్పుడు మీరు ఈ జాబ్కి అప్లై చేయండి అంటే మీరు చేస్తారా? చేయరు. మీకు నచ్చిన జాబ్కే మీరు చేస్తారు. మిమ్మల్ని ఎవరు కూడా ఏ జాబ్కి అప్లై చేయొద్దు అని చెప్పలేదు. కాకపోతే ఏంటంటే, ప్రిపరేషన్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి అని మాత్రమే నేను చెప్పాను. ఎవరైతే డిసప్పాయింట్ అయ్యారో వాళ్ళందరికీ వెరీ వెరీ సారీ అండి. మీరేంటంటే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.